జగన్మోహన్ రెడ్డి గారి పిలుపు మేరకు ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా 175 నియోజకవర్గాల్లో మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ నిరసిస్తూ ర్యాలీలు జరుగుతూ ఉన్నాయి. ఇందులో భాగంగానే ఈరోజు విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం మల్లాది విష్ణువు గారి ఆధ్వర్యంలో ధర్నా చౌక్ నుండి ఎంఆర్ఓ కార్యాలయం వరకు ర్యాలీ జరిగింది. ఈ రాష్ట్ర ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారు ఏర్పాటు చేసిన 17 ప్రభుత్వ వైద్య కళాశాలలో 10 కళాశాలల్ని ప్రైవేటీకరిస్తూ ఉంది, ప్రైవేట్ భాగస్వామ్యానికి ఇస్తూ ఉంది. 15 ఏళ్ళు ముఖ్యమంత్రిగా ఉన్నానని చెబుతున్న చంద్రబాబు నాయుడు హయాంలో ఒక్క మెడికల్ కాలేజీ కానీ ఒక్క మెడికల్ సీట్ కానీ ఈ రాష్ట్ర విద్యార్థులకు అందుబాటులోకి రాలేదు. 2023లో 17 ప్రభుత్వ వైద్య కళాశాలని జగన్మోహన్ రెడ్డి గారు ఒకేసారి ఏర్పాటు చేశారు. అందులో 5 కళాశాలలు తరగతులు కూడా ప్రారంభమయ్యాయి. పాడేరు, పులివెందుల మెడికల్ కాలేజీలు సిద్ధమయ్యే నాటికి చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయిన తర్వాత 2 కాలేజీలకి 50 సీట్లు నేషనల్ మెడికల్ కౌన్సిల్ వాళ్ళు ఇస్తామంటే మా రాష్ట్రానికి వద్దు అని చెప్పేసి చంద్రబాబు నాయుడు లేఖలు రాసి ఈ రాష్ట్ర విద్యార్థులకు తీరని అన్యాయం చేశారు. ఈరోజు రాష్ట్రంలో 4950 మెడికల్ సీట్లు వచ్చేవి, కానీ కేవలం 2250 మెడికల్ సీట్లు మాత్రమే పిల్లలకు అందుబాటులో ఉన్నాయి. కూటమి ప్రభుత్వం నిర్వాహకం వల్ల 2250 మెడికల్ సీట్లు ఈ రాష్ట్ర విద్యార్థులు, ఎస్సీ ఎస్టీ బీసీ విద్యార్థులు, ఓబీసీ విద్యార్థులు కోల్పోయారు. పైగా పక్కనే ఉన్న తెలంగాణలో బీసీ ఏ కేటగిరీలో 403 మార్కులు నీట్లో స్కోర్ వచ్చిన విద్యార్థులకి ఆల్ ఇండియా ఓపెన్ కేటగిరీ నీట్లో సీట్ వచ్చింది. కానీ మన రాష్ట్రంలో బీసీ ఏ కేటగిరీ విద్యార్థులు 471 స్కోర్ చేసిన వాళ్ళకు కూడా ఈరోజు నీట్లో సీట్ రాలేని ఒక దుర్మార్గమైన స్థితి ఈ రాష్ట్రంలో ఉంది అనంటే చంద్రబాబు నాయుడు పాలన ఏ విధంగా ఉందో మనం అర్థం చేసుకోవచ్చు. కేవలం 5,000 కోట్ల రూపాయలు ఖర్చు పెడితే ఈ రాష్ట్రంలో మిగిలిన 10 మెడికల్ కాలేజీలు పూర్తవుతాయి. కానీ బినామీలకి పప్పు బెల్లలాగా దోచిపెట్టేందుకే కూటమి ప్రభుత్వం ప్రైవేటీకరిస్తూ ఉంది. అందుకని ఈ ప్రైవేటీకరణ తక్షణమే ఆపివేసి ప్రభుత్వ రంగంలోనే యథాతథంగా ఈ మెడికల్ కాలేజీలు నిర్వహించాలని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు పిలుపునిచ్చారు. ఇప్పటికైనా ప్రభుత్వం మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ విరమించుకోవాలి. లేని పక్షంలో ఈ ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈరోజు ర్యాలీలో విద్యార్థులు, తల్లిదండ్రులు, రాజకీయ పార్టీలు కూడా పాల్గొన్నాయి. ఇకనైనా ఈ ప్రభుత్వం మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ తక్షణమే ఆపాలని వైఎస్ఆర్సీపీ విద్యార్థి సంఘం తరఫున డిమాండ్ చేస్తూ ఉన్నాం.